దేశంలో సంచలనం సృష్టిస్తున్న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో అత్యాచార ఘటనపై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఇక మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. ఇక ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ను వరుసగా 4వ రోజు సిబిఐ విచారిస్తోంది. అలాగే నిందితుడు సంజయ్ రాయ్కి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ చేశారు. కోల్కతాలో జరిగిన అభయ అత్యాచార ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అభయ కొన ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అభయ నులమటం వల్లనే చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. అభయ శరీరంపై 24 చోట్ల గాయాలున్నట్లు తెలింది. గొంత వద్ద ఎముకలు కూడా విరిగినట్లు కూడా కనుగొన్నారు. అయితే అభయకు మత్తుమందు ఇచ్చారా లేదా అన్న విషయం ఫోరెన్సిక్స్ నివేదిక త్వరలోనే తెలియనుంది. శరీరంపై పలు చోట్ల గీతలు, ఘాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.